ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకవైపు పాలన సాగిస్తూనే మరోవైపు గత వైసీపీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాల, అధికార దుర్వినియోగం వంటి వాటిని వెలికి తీసే పని చేపట్టిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే నిర్వహించిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శ్వేతపత్రాల పేరుతో ఆర్థికం, ఇతర పథకాలు, శాంతి భద్రతలు అనే కీలక అంశాలపై వైసీపీ హయాంలో జరిగిన వ్యవహారాలను సభా సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వీటికి తోడు మరిన్ని విషయాలను కూడా వెలుగులోకి తెచ్చారు. అవేంటో భారతీ టీవీ ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూద్దాం. అప్పుల కుప్ప. వైసీపీ హయాంలో 10 లక్షల కోట్ల రూపాయల మేరకు అప్పులు చేసినట్టు చంద్రబాబు చెప్పారు. అయితే ఈ నిధులను అభివృద్ధికి కేటాయించకపోవడంతో అప్పులుగా తెచ్చిన సొమ్ము ఏమైంది అనేది ఇప్పటికీ ప్రశ్నగా మారింది. అదేవిధంగా సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టి మరీ అప్పులు తీసుకొచ్చారు. అయినా ఎక్కడా వేసమెత్తు అభివృద్ధి కూడా కనిపించలేదు. నాసిరకం మద్యం విధానం. నాసిరకం మద్యాన్ని ప్రజలకు అంటగట్టడం ద్వారా ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేశారు. మరణాలకు కారణమైందని వైసీపీ సర్కార్పై చంద్రబాబు నిప్పులు చెరిగారు. అంతేకాదు చీపు లిక్కర్ 50 రూపాయలు విలువ చేసేది 200 రూపాయలకు అంటగట్టి ఆ సొమ్మును కూడా దోచుకున్నారని తెలిపారు. పైగా డిజిటల్ పేమెంట్లకు అవకాశం లేకుండా కేవలం నగదుతోనే మద్యం విక్రయాలు సాగాయని, ఈ సొమ్ములోనూ అవినీతి జరిగిందన్నారు. ఈ క్రమంలోనే అప్పటి లిక్కర్ విధానాన్ని రూపొందించిన వాసుదేవరెడ్డిపై కేసులు నమోదు చేశారు కూటమి ప్రభుత్వ పెద్దలు. ఇసుక కుంభకోణం. భవన నిర్మాణ రంగానికి కీలకమైన ఇసుక విషయంలోనూ కుంభకోణం జరిగిందని చంద్రబాబు పేర్కొన్నారు. అంతేకాదు గతంలో తామిచ్చిన ఉచిత ఇసుక విధానాన్ని తీసేసి ఇసుకను భారీ మొత్తంలో అమ్ముకున్నారని, ఈ నిధులు కూడా దారి మళ్లించారని ఆరోపించారు. దీనిపైన విచారణకు ఆదేశించారు. ఇక ఇసుక క్వారీల లీజులు, జిఎస్ఎం సంస్థకి ఇచ్చిన లీజులపైన విచారణ చేస్తున్నారు. ప్రజాధనం దుర్వినియోగం. ప్రజలు కడుతున్న పన్నులు, రాష్ట్రానికి వస్తున్న ఆదాయం వంటి విషయాల్లో సరైన లెక్కలు చెప్పకుండా ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడిందని వైసీపీ సర్కార్పై చంద్రబాబు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చే జీవోలను కూడా దాచిపెడుతూ ప్రజలకు తెలియకుండా చేశారని ఆరోపించారు. ప్రస్తుతం వీటిపై అధ్యయనం జరుగుతుందన్నారు. త్వరలోనే ప్రజాధనం దుర్వినియోగానికి సంబంధించి కేసులు నమోదు చేయబోతున్నామని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. కేంద్ర నిధులు దారి మళ్లింపు. వివిధ పథకాలకు సంబంధించి కేంద్రం నుంచి వచ్చిన సొమ్ములను కూడా వైసీపీ సర్కార్ దారి మళ్లించింది. ఇతర సంక్షేమ పథకాలకు కేటాయింపు చేసింది. తద్వారా ఆయా ప్రాజెక్టులు మూలన పడ్డాయి. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం 4,000 కోట్ల రూపాయల పైచిలకు నిధులిస్తే కేవలం 1,700 కోట్లు మాత్రమే వైసీపీ ఖర్చు చేసింది. మిగిలిన సొమ్ము ఎటుపోయిందనేది లెక్కలు లేవు. విపత్తు నిధుల కింద 3,000 కోట్ల రూపాయలు పైచీలకు సొమ్ము ఇస్తే దానిలో 676 కోట్లు దారి మళ్లించారు. దాంతోపాటు నిజాయితీ అధికారులపై వేధింపులు. నిజాయితీ పరులైన కొందరు IAS, IPS తో సహా ఇతర ఉన్నతాధికారులను వేధించారని సీఎం చంద్రబాబు చెప్పారు. దీంతో చాలా మంది రాష్ట్రం వదిలి కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారని తెలిపారు. ఇప్పుడు ఇలాంటి వారిని తిరిగి రాష్ట్రానికి రప్పిస్తున్నారు. కుట్రపూరిత కేసులు. ప్రతిపక్షాలు లేకుండా చేయాలన్న కుట్రతో అనేక కేసులు బనాయించారని, దీనిలో భాగమైన తనపైనే 12 కేసులు పెట్టారని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇక తమ పార్టీతో సహా ఇతర పార్టీల నాయకులపైన కేసులు పెట్టారని, వీటిని పరిశీలిస్తున్నామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. తిరుమల పాపం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపఖ్యాతి పాల్చేశారని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇక్కడ జరిగే ఆగమ సంప్రదాయాలను కూడా ఆగమాగం చేశారని ఆయన ఆరోపించారు. రాజకీయ ప్రోద్బలంతోనే టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్యను పెంచేయడంతో పాటు VVIP దర్శనాలు, బ్రేక్ దర్శనాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆయన చెప్పారు. అదేవిధంగా తిరుమల శ్రీవారికి విరాళాలుగా అందిన సొమ్ము విషయంలోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయి అని ఆయన చెప్పారు. ఇక తిరుమల లడ్డూ ప్రసాదం వినియోగించే నెయ్యిని అపవిత్రం చేశారు వైసీపీ నాయకులు. ఇవన్నీ చూసుకున్నట్టయితే కర్ణుడు చావుకి 100 కారణాలు అన్నట్టు వైసీపీ 2019 నుంచి 2024లో చేసిన ఏదైతే వాళ్ళు చేసిన తప్పులు ఏదైతే ఉన్నాయో
వాళ్ళకి ఇప్పుడు అన్ని శరాఘాతంగా మారాయి, ప్రజల్లో తలెత్తనివ్వకుండా చేశాయి. వీటన్నిటిని పరిశీలిస్తూ ఇవన్నిటిని చూసిన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇంకా చాలు వైసీపీ, ఇక చాలు బై బై వైసీపీ అని 2024 ఎలక్షన్స్లో చెప్పేశారు. చూడాలి ఇప్పటికైనా వైసీపీ కోలుకుంటుందా, లేకపోతే వాళ్ళు చేసిన ఏదైతే అవినీతిలో కూరుకుపోయి కనుమరుగవుతుందా చూడాలి.